ఎక్కడికి వచ్చావు? అంటే నిన్న మొన్న నేను ఫుల్ టైర్డ్ అయిపోయాను కదా. నా ఫేస్ చూసావా? మార్నింగ్ నుంచి చెప్తున్నా బాగాలేదు అని. బయటికి తీసుకొస్తానని ఏదో 5 స్టార్ హోటల్ తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. హలో హాయ్, బాగున్నారా? బాగున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం. అమ్మో, ఇప్పుడు మొత్తం నా స్కిన్ గురించి మొత్తం అందరికీ తెలిసిపోతుంది. మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అసలు ఐవీ డ్రిప్స్ ఎంతవరకు సేఫ్ ఏంటి అనేది. చాలా మందికి ఇలాగే అనుకుంటారు, ఐవీ డ్రిప్స్ వేసేసుకుంటే ఇంకేంటి తెల్లగా అయిపోతాం, తమన్నా లాగా అయిపోతాం అన్న ఒక ఇదంతా అపోహ. ఇట్ ఇస్ నాట్ రియల్. సో ఇట్స్ టు గెట్ యువర్ ఒరిజినల్ స్కిన్ బ్యాక్. ఏదో టెక్స్చర్ ఏదో టోన్ కాదు, మీ ఒరిజినాలిటీ మీకు బయటికి తేయడానికి ఐవీ డ్రిప్స్. సో ఏంటి మాకు ఈ సర్ప్రైజ్? సో ఆల్ దీస్ ఆర్ స్కిన్ మేడ్ ప్రొడక్ట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ప్రొడక్ట్స్. ఎక్కడికి వచ్చావు? అంటే నిన్న మొన్న నేను ఫుల్ టైర్డ్ అయిపోయాను కదా. మన వరలక్ష్మి వ్రతం చేసాము, ముందు రోజు 2 days షూట్ చేసాను. నిద్ర లేదు, నైట్ 3 days నుంచి నిద్ర లేదు. నా ఫేస్ చూసావా? మార్నింగ్ నుంచి చెప్తున్నా బాగాలేదు అని. బయటికి తీసుకొస్తానని ఏదో 5 స్టార్ హోటల్ తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. లేదు, నాకు రిలాక్సేషన్ పాయింట్ అండ్ నా హెల్త్, నా స్కిన్, నా హెయిర్ అన్నీ మెయింటైన్ చేసుకోవాలి. కొంచెం రిలాక్స్ అవ్వాలన్నా మనకు తెలుసు కదా, మన లేడీస్ అందరికి కొంచెం చిల్ అవ్వాలన్నా ఇష్టమైన దిస్ ఈజ్ మై ప్లేస్ రా. పోదాం. అయితే ఏంటో చూద్దాం. హలో హాయ్, బాగున్నారా? బాగున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం. సో ఎస్, షీ ఈజ్ మై డాక్టర్, డాక్టర్ శ్రీతేజ. సో మన ఛానల్లో ఎప్పుడో 6 years బ్యాక్ కదా, 6 years బ్యాక్ చేసాము నా ఫస్ట్ వీడియో ఇన్ వైజాగ్. సో వీళ్ళది వైజాగ్ బ్రాంచ్ ఫస్ట్ అక్కడ ఉండేది. నేను ఆ రోజు చెప్పాను, నేను ఆ రోజు మేనిఫెస్ట్ చేశాను. నేను ఆ రోజు లేదు ఈ బ్రాంచ్ ఆగదు, మీరు సో మెనీ బ్రాంచెస్ పెడతారు చూడండి అంటే, ఏమో నీళ్ళు అన్నారు. బట్ ఈరోజు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బ్రాంచెస్ పెట్టాలి అంటే, హైదరాబాద్లో ఒకటి పెట్టారు కదా, అట్లా కాదు. హైదరాబాద్లో ఒక 10, రాజమండ్రిలో ఒక 5, విజయవాడలో ఒక 10 అట్లా అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. అట్లా పెట్టేయాలి. కానీ మీరు స్టార్టింగ్లోనే చెప్పారు మీరు పాన్ ఇండియా అవుతారు చూడండి. అవును, ఎస్, పాన్ ఇండియా అవ్వాలి. ఎక్కడికి వెళ్ళినా ఉండాలి స్కిన్ మేడ్ అనే బ్రాండ్ అనమాట. ఇది సార్ నా బ్రాండ్. సో హీరో రావడానికి రీజన్ ఏంటంటే, నేను చాలా ఎగ్జాస్ట్ అయ్యున్నా. అంటే నా స్కిన్ కానీ హెయిర్ కానీ మొత్తం. నేను ఎక్కడికి వెళ్ళను, మీకు తెలుసు కదా, నేను నిజంగా ఎక్కడికి వెళ్ళను, ఏ ట్రీట్మెంట్స్కి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను. మీరు వస్తేనే మీ దగ్గర రావాలనుకుంటా. అమ్మో, ఇప్పుడు మొత్తం నా స్కిన్ గురించి మొత్తం అందరికీ తెలిసిపోతుంది. అబ్బా సాయిరామ్, నా స్కిన్ హిస్టరీ అంతా ఎన్నెన్నాళ్ళు దాచుకున్నాను. ప్లీజ్ ఏమనద్దే, ఉన్నాయి ఏవో రకరకాలుగా. నాకు టెన్షన్ ఉంది బాబాయ్. ఏం లేదు, స్లైట్ చిన్న యాక్నే మార్క్స్, స్లైట్ పిగ్మెంటేషన్ ఉంది. సో పిగ్మెంటేషన్ ఉందా? స్లైట్ ట్యానింగ్ ఉంది. this is all tan అన్నమాట. ఓకే, స్లైట్ ట్యాన్ ఉంది అండ్ స్లైట్ ఈ పింపుల్ మార్క్స్ అండ్ స్కార్స్ చిన్నగా ఉన్నాయి. నాట్ ఎ బిగ్ ప్రాబ్లమ్. సో ఇవాళ వీల్ డూ డర్మాక్సిమిస్ సెషన్. ఐవీ డ్రిప్స్ చేద్దాం, మీకు బెటర్గా హెల్తీగా గ్లోయింగ్గా ఉంటుంది. సో దీని గురించి మాట్లాడాలి. యాక్చువల్గా చాలా మందిలో ఐవీ డ్రిప్స్ అంటే
భయపడుతున్నారు ఏంటి ఓన్లీ తెల్లగా అవడానికి పెట్టి ఎక్కించేసుకుంటున్నారు డ్రిప్స్ అట్లా అనేసి. సో మీ డాక్టర్ కాబట్టి నేను ధైర్యంగా అడగగలను మిమ్మల్ని. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అసలు ఐవీ డ్రిప్స్ ఎంతవరకు సేఫ్ ఏంటి అనేది. చాలా మందికి ఇలాగే అనుకుంటారు, ఐవీ డ్రిప్స్ వేసేసుకుంటే ఇంకేంటి తెల్లగా అయిపోతాం, తమన్నా లాగా అయిపోతాం అన్న ఒక ఇదంతా అపోహ. ఇట్ ఇస్ నాట్ రియల్. రియాలిటీ ఏంటంటే యూజువల్గా పిగ్మెంటేషన్ అంటే ఏంటి, మన ఒరిజినల్ కలర్కి లోపల ఉన్న కలర్కి బయట ఉన్న కలర్కి డిఫరెన్స్ ఇస్ పిగ్మెంటేషన్. ఎందుకు వస్తుంది పిగ్మెంటేషన్? సన్కి ఎక్స్పోజ్ అవుతారు, కంటిన్యూస్గా ట్యాన్ అవుతూ ఉంటారు, ఎవరు చెప్పరు, మేబీ రైట్ ప్రొసీజర్స్ రైట్ టైంలో చేయించుకోలేదు. సో ఇప్పుడు ఏంటంటే కలర్ డిఫరెన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. So what will happen with IV drips is this gives you high amount of antioxidants. Antioxidants ఇచ్చడం, యాంటీఆక్సిడెంట్స్తో పాటు మన లోపల ఉన్న పిగ్మెంట్ బ్రేకేజ్ కూడా అవుతుంది అనమాట. సో ఏమవుతుందంటే యూ విల్ గో బ్యాక్ టు యువర్ ఒరిజినల్ కలర్. ఇట్స్ నాట్ దట్ ఐ చేంజ్, ఏదో స్కిన్ టైప్ని ఏదో స్కిన్ టైప్ మార్చడం ఎవరి వల్ల కాదు. బట్ మీ ఒరిజినల్ స్కిన్ టోన్ మీకు వచ్చి అండ్ యూ విల్ హ్యావ్ హెల్దీ గ్లోయింగ్ స్కిన్. అంటే చిన్నప్పుడు స్కిన్ ఎలా ఉండేది, కలర్ ఎవ్రీ కలర్ ఇస్ బ్యూటిఫుల్ డెఫినెట్లీ, బట్ ఆ కలర్లో కూడా స్కిన్ చాలా గ్లోయిగా ప్లంపీగా కనిపించేది కదా. సో దట్ ఈస్ వాట్ ఐవీ డ్రిప్స్ డూ. దట్ గివ్స్ యూ గుడ్ హైడ్రేషన్ అండ్ దట్ అంటే చాలా మంది చెప్తారు ఒక చాలా ఫ్రూట్స్ తినేయండి ఇవన్నీ తినేయండి, బట్ ప్రాక్టికలీ మనం అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ డైట్లో తీసుకోలేదు. అండ్ ఇప్పుడు డైట్లో చాలా డెఫిషియన్సీస్ కూడా వస్తున్నాయి. సో దట్ ఈస్ వై వి గివ్ రెగ్యులర్ గా కూడా తీసుకోలేము. ఎగ్జాక్ట్లీ. సో 1 month తీసుకుంటాము, స్ట్రిక్ట్ చేస్తాం, తర్వాత మళ్ళీ మామూలు. సో వి గివ్ ఐవీ గ్లో డ్రిప్స్. దాంట్లో గ్లూటాథయోనే కాదు, దాంతోపాటు ఆల్మోస్ట్ 19 యాంటీ ఆక్సిడెంట్స్ని కలిపి ఇస్తామన్నమాట. సో మనకి చూడంగానే తెలుస్తుంది, హెల్దీగా కనిపిస్తుంది. అండ్ డ్రిప్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే నార్మల్గా మనం ఎండ్లో వెళ్తే ఈజీగా ట్యాన్ అయిపోతాం, డ్రిప్స్ తీసుకున్నప్పుడు అంత ఈజీగా ట్యాన్ కూడా అవ్వం. ఓవరాల్ యూల్ హ్యావ్ వెరీ హెల్దీ అండ్ గ్లోయింగ్ స్కిన్ అనమాట. ఓకే. సో ఇట్స్ టు గెట్ యువర్ ఒరిజినల్ స్కిన్ బ్యాక్. ఏదో టెక్స్చర్ ఏదో టోన్ కాదు, మీ ఒరిజినాలిటీ మీకు బయటికి తేయడానికి ఐవీ డ్రిప్స్. సూపర్. అదే నేను ఇన్నాళ్ళు చాలా మంది ఐవీ ఎక్కించుకుంటున్నా అంటే చాలా డిబేట్స్ అవుతున్నాయి అది ఎంతవరకు హెల్దీ ఎంతవరకు హెల్దీ కాదు అనే దానికి. బట్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు చూజ్ అ బెస్ట్ ప్లేస్. ఎలా పడితే అలా కాకుండా, అండ్ యూవ్ సీన్ కదా ఇంట్లో కూడా ఎక్కించేసుకుంటే అవన్నీ చేయకూడదు. బికాస్ I don't want to take the names, but there are few sites ఏది పడితే అది కల్తీలు ప్రతి ఒక్క దగ్గర ఉన్నాయి. సో చూస్ ద బెస్ట్ ప్లేస్ అండ్ దెన్ గో ఫర్ ఇట్. అంటే ట్రీట్మెంట్ ఇప్పుడు అంతే కదా, బిర్యానీ మనకు తినాలని ఉంటుంది, ప్యారడైజ్ బిర్యానీ ఎందుకు మనకు నచ్చుతుంది, ఏదైనా బిర్యానీ కదా. ట్రిప్స్ కూడా అంతే, యూ హ్యావ్ టు చూస్ ద బెస్ట్ ప్లేస్. రైట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక క్లారిటీ ఇచ్చారు నాకు కూడా, అండ్ మన వాళ్ళకి కూడా చాలా క్లారిటీ ఇచ్చారు. సో అది మనం బెస్ట్ ప్లేస్ అనేది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నేను నా పర్సనల్ జర్నీ ఏంటంటే, స్టార్టింగ్ నుంచి మీరు చూసారు నా స్కిన్ అప్పటికి ఇప్పటికీ ఎంత మెయింటెనెన్స్ అట్లా అనేసి ఏమీ చెప్పలేదు. నాకు మెయింటెనెన్స్ కానీ మన దగ్గర ట్రీట్మెంట్స్ కానీ ఏమీ నేను తీసుకునేది లేదు రెగ్యులర్గా. ఎప్పుడో అసలు మధ్యలో అయితే ఒక 2 years మనం కలవనే లేదు. సో ఇంకా స్కిన్ అది ఇలా ఉన్నది అంటే మీరు చెప్పిన చిన్న టిప్సే. సో ఎక్కువగా ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు. నాకు స్కిన్ కేర్ కూడా ఏమి ఇవ్వరు, మాయిశ్చరైజర్ సన్ స్క్రీనే ఇస్తారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. యాక్చువల్లీ చాలా అదొక స్ట్రెస్, స్కిన్ కేర్ వాడాలి, ఇన్ని సిరమ్స్ వాడాలి, 10 steps 12 steps ఇన్ని వాడాలి, ఇది కూడా ఒక స్ట్రెస్ అనమాట. సో నేనేమంటానంటే నా సజెషన్ ఏంటి అంటే, ఏదైనా ప్రాబ్లం వస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఫీవర్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అలానే స్కిన్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ప్లీజ్ కన్సల్ట్ స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మిగతా వాళ్ళ దగ్గరికి ఏమో మీ ఇష్టం, బట్ నా సజెషన్ ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం కాబట్టి, హెయిర్ కూడా ఒక ఆర్గానే, స్కిన్ కూడా ఒక ఆర్గానే కాబట్టి ఆ ఆర్గానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళమని నా సజెషన్. అండ్ నా పర్సనల్గా డాక్టర్ శ్రీతేజ ఐఎమ్ 100% నేను ట్రస్ట్ చేస్తాను. మిగతా కంపారిజన్ చేసుకుంటే సో ఇప్పుడు ఏంటి నేను నా స్కిన్కి, సో ఫేస్కి చిన్న గ్లో సెషన్ చేద్దాం, డర్మాక్సిమిస్ చేద్దాము, ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి స్కిన్ రిపేర్ అయిపోతుంది. దాంతోపాటు ఐవీ డ్రిప్స్ చేద్దాం. షూర్. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మీకు ఆక్సిమిస్ట్ ఉంటుంది మ్యామ్, 20 minutes ఉంటుంది. మాయిశ్చరైజర్ పెట్టి క్లెన్స్ చేస్తాను, క్లెన్స్ చేసిన తర్వాత ఆక్సిమిస్ట్ పెడతాను. అదేంటంటే ఆక్సిజన్ పెడతాను. ఇదేంటంటే ప్యూర్ ఆక్సిజన్ ఇస్తుంది అనమాట, స్కిన్ గ్లో అవుతుంది.
ఓహో, ప్యూర్ ఆక్సిజన్. అంటే ఇప్పుడు మనకి స్కిన్కి ఆక్సిజన్ లేదనా? అంటే అది అంతే కదా మ్యామ్. ఇప్పుడు మనం నార్మల్గా నడుచుకొని వెళ్ళినా, మామూలుగా ఎక్కడ కూర్చున్నా మన బాడీకి గాలి వస్తుందని డైరెక్ట్ ఫేస్కి రాదు. ఎందుకంటే మనం మాస్క్ పెడతాం, ఫేస్కి ఏదేదో మొత్తం కప్పేస్తాం ఓహో, కదా. క్రీమ్స్ రాసుకుంటాం, మేకప్ వేస్తాం, అంత పోతుందని చెప్పి మనం మాస్క్ పెడతాం. అయినా బయట కూడా అంత ఆక్సిజన్ లేదులేండి. డైరెక్ట్ గా ఆక్సిజన్ రాదు కాబట్టి ఈ మిషన్ ఏంటంటే ఆక్సిజన్ డైరెక్ట్ గా ఆక్సిజన్ ఇస్తుంది. ఓకే, సో దానివల్ల మనకి ఇన్స్టెంట్ గా గ్లో వస్తుంది. ఓకే, సో ఇదేదో ఇన్స్టెంట్ గా చాలా బాగుంది. ఎప్పుడైనా ఇట్లా ఫుల్ టైర్డ్ అయినప్పుడు, ఫేస్ స్కిన్ అంతా ఇట్లా టైర్డ్ అనిపించినప్పుడు ఇట్లా చేసుకుంటే సింపుల్ గా అప్పటికప్పుడు ఫ్రెష్ గా అనిపిస్తుంది, హాయిగా అనిపిస్తుంది అనమాట. ఇదేంటి దుప్పటి కప్పుకొని పడుకోవడం? అబ్బాయి ఎంత బాగుంది ఇది, హ్యాపీగా కాజీగా. ఏంట్రా ఇది, నేను చక్కగా హ్యాపీ పడుకుంటా, రిలాక్స్ అవుతాను, మంచిగా దుప్పటిచ్చి. నాకు ఏంటంటే అలవాటు, దుప్పటి లేకుండా పడుకోలేను నేను. మా ఇంట్లో అయినా అంతే, ఎంత చలి వేసినా కూడా ఇంట్లో వేసి వేసుకొని ఫ్యాన్ వేసుకొని దుప్పటి కప్పుకొని పడుకుంటా. యాక్చువల్గా ఏదైనా సెలూన్స్కి వచ్చినా ఎక్కడైనా ఇట్లా ఎవరైనా వచ్చినా కొంచెం చలి ఎక్కువ వేస్తుంటుంది అన్నమాట. నైస్ రా, థ్యాంక్ యూ సో మచ్. వావ్, నాకు ఇప్పుడే ఒకటి గుర్తొచ్చింది. వైజాగ్లో రిలాక్స్ అవ్వాలంటే బీచ్కి వెళ్ళాలి, అదే హైదరాబాద్లో రిలాక్స్ అవ్వాలంటే మన స్కిన్ మెడ్కి రావాలి. వాహవా ఎవరు అనరా, నేనే అనుకోలా. ఎంకరేజ్ చేయట్లేదు, ఎవరు తొక్కేస్తున్నారు. అయ్యో మర్చిపోయాను, ఈ స్లేంగ్లో మనకు ఇంకొకటి కూడా ఉంది. వైజాగ్లో కూడా రిలాక్స్ అవ్వాలంటే స్కిన్ మెడ్ ఉంది, కానీ బీచ్ కూడా ఉంది. కానీ హైదరాబాద్లో రిలాక్స్ అవ్వాలంటే స్కిన్ మెడ్ మాత్రమే ఉంది. హాయిగా ఉంది నాకు, ఫ్రెష్గా. ఆక్సిజన్ తగిలితే ఇంత హాయిగా ఉంటుంది అనమాట మనుషులకి. ఇంకా స్కిన్ కూడా ఇంకెంత హాయిగా ఉంటుందో. ఓకే, థ్యాంక్ యూ. మంచి రిలాక్స్ మోడ్లోకి వెళ్ళొచ్చా నేను. వావ్, సూపర్. ఫీల్ లైక్ అంటే ఫ్రెష్గా అనిపిస్తుంది నాకైతే, హాయిగా. ఇట్లా ఫ్రెష్ అయితే మనం ఎట్లా ఉంటుంది ఆ ఫీల్ ఉంది నాకు. సో దీంట్లో నాకు చిన్న డౌట్లు ఉన్నాయండి శ్రీతేజ గారు. ఎన్నిసార్లు చేయించుకోవాలి ఇది, అదే ఎక్కించుకోవాలి? జస్ట్ వీక్లీ వన్స్ ఫర్ ఫ్యూ వీక్స్, 6 to 8 weeks అన్న మినిమం చేయిస్తే బెటరా? ఓకే, అంటే ఇది మనకి పర్సన్ టు పర్సన్ డిఫరెన్షియేట్ ఉంటుందా? పర్సన్ టు పర్సన్ డెఫినెట్గా డిఫరెన్షియేటింగ్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే కొంతమందికి ట్యానింగ్ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి ఏంటంటే దే విల్ హ్యావ్ హెల్దీ స్కిన్. అలాంటప్పుడు తక్కువ సెషన్స్ కూడా సరిపోతాయి, ఎక్కువ అదే మీరు వెళ్ళక్కర్లేదు. పర్సన్ బట్టి చెప్తారు ఎన్ని సెషన్స్ వాళ్ళకి పడుతుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ చాలా వింటున్నా, ఐవీ డ్రిప్స్ ఎక్కించుకున్నాక తర్వాత ఎండలో వెళ్ళొద్దు, స్కిన్ మొత్తం పాడైపోతుంది అది ఇది అని. ఇప్పుడు ఎండలో వెళ్ళొద్దా రేపు? ఏం కాదు, మీరు ఇప్పుడు ఎండలో వెళ్ళినా ఏం అవ్వదు. దెర్ ఇస్ జీరో డౌన్ టైమ్ ఫర్ ఐవీ డ్రిప్స్ అనమాట. చేంజ్ చేసుకుని అలా షూట్కి వెళ్ళిపోతారు. చాలా మంది వస్తారు కదా ఇక్కడ సెలబ్రిటీస్, అయిపోయిన వెంటనే దే క్యాజువలీ వాక్ ఫర్ ద షూట్స్. ఓ సూపర్, ఇది ఇలాంటివి మాకు చెప్పాలి. మీరు ఈ ప్రొసీజర్ అయింది కదా, దీని తర్వాత ఎక్కడికి వెళ్ళొద్దు, ఒక 4 రోజులు మేకప్ వేయద్దు, ఇవన్నీ చేస్తే మాకు కష్టం, ఎందుకంటే షూటింగ్కి వెళ్ళాలి. సో ఈ ప్రొసీజర్ అయినాక వెంటనే మీరు షూట్లోకి వెళ్ళిపోవచ్చు, వెంటనే మేకప్ వేసుకోవచ్చు. దేర్ ఇస్ జీరో డౌన్ టైం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఏంటి ప్రొసీజర్? మీకు హెయిర్కి జిఎఫ్సి ఉంటుంది మ్యామ్, ఎక్స్టర్నల్ జిఎఫ్సి ఉంటుంది, గ్రోత్ ఫ్యాక్టర్ అనమాట. ఫస్ట్ హెల్మెట్ పెడతాను, హెల్మెట్లో నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఓకే, నైస్, కంఫర్ట్గానే. హెల్మెట్
కరెక్ట్ బైకులు నడిపేటప్పుడు మాత్రమే కాదు, ప్రొసీజర్స్ తీసుకునేటప్పుడు కూడా హెల్మెట్లు పెట్టుకోండి. ఏదో ట్రై చేసా బట్ పేర్లేదు, అర్థమైంది. బాగానే ఉంది, కంఫర్ట్గానే ఉంది. సో దీనివల్ల ఏంటి యూజ్? యూజ్ ఏంటంటే సర్క్యులేషన్ అవుతుంది. మన హెయిర్ ఫాల్ అనేది లోపల ఏమవుతుందంటే వీక్ అయిపోతుంది కదా, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. వీక్ అయిపోయిన దాన్ని స్ట్రెంగ్త్గా వస్తుంది. లోపల ఉన్న రూట్స్ వీక్ అవుతాయి కదా, అవి స్ట్రెంథనింగ్ అవుతుంది దీనివల్ల. ఓకే ఓకే, ఇప్పుడు ఏంటి నెక్స్ట్? మీసోనా ఏమో ఈ టెక్నికల్ వర్డ్స్ మనకు పెద్దగా ఐడియా లేదు. సో మనకి ఇది కంప్లీట్గా గ్రోత్ కోసమా? హెయిర్ ఫాల్ ఫస్ట్ అంటే మనం చేయగానే వెంటనే గ్రోత్ మనకు కనిపించదు. హెయిర్ లాస్ వెంటనే ఆగిపోతుంది, 1 సెషన్లోనే హెయిర్ లాస్ ఆగిపోతుంది. అండ్ మెల్లమెల్ల అంటే ఆగిపోతుంది అంటే అట్లీస్ట్ 50% ఆఫ్ ద హెయిర్ లాస్ ఆగిపోతుంది. బికాస్ ఐఎమ్ గివింగ్ యూ ఆల్ కాక్టైల్ ఆఫ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనమాట. దాని తర్వాత మెల్లమెల్లగా మనకి నిద్రపోతున్న ఫాలికల్స్ అన్నీ లేస్తాయి, లేచి సన్నగా ఉన్న ఫాలికల్స్ కూడా లావ్ అయిపోతాయి. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 90 days మనకి హెయిర్ గ్రోత్ వచ్చినట్టుగా, డెన్సిటీ వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇవి ఎన్ని సెషన్స్ ప్రిఫరబుల్? అది డిపెండింగ్ ఆన్ హెయిర్ లాస్ ఓన్లీ. మైల్డ్ స్టేజ్ అయితే ట్రీట్మెంట్ 90 days సరిపోతుంది. కొంచెం సివియర్ ఉంటే ఇంకొంచెం ఎక్కువ రోజులు కావాలి. బట్ స్కిన్ ఏంటంటే నీలిమ మనకు వెంటనే డిఫరెన్స్ కనిపిస్తుంది. హెయిర్ ఈజ్ గోనా టేక్ సమ్ టైం. అంటే ఇవాళ హెయిర్ సెషన్ చేయడానికి రేపు కొత్త ఫాలికల్ కనిపించేది. హెయిర్ లాస్ తగ్గింది ఒకటి మనకు వెంటనే తెలుస్తుంది. బట్ 90 daysలో యూ కెన్ సీ బిఫోర్ ఆఫ్టర్స్ అనమాట డెఫినెట్గా. అండ్ అలాంగ్ విత్ దట్ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చెప్తాము. అంటే ఏమైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటే వీ కరెక్ట్ ఇట్. అండ్ సో ఇట్స్ లైక్ అ హోలిస్టిక్ అప్రోచ్. ఏదో ఒకదాన్ని ఇప్పుడు ఎన్ని ప్రొసీజర్స్ చేసుకున్నా ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని రావాలనేది నా సజెషన్. ఎందుకంటే అది చేస్తున్నప్పుడు ఇవి చేయించుకుంటేనే 100% రిజల్ట్స్ అనేవి మనకి కనిపిస్తాయి. ఇవి ఊరికే చేయించుకున్న డబ్బులు వేస్టే. మళ్ళీ వెళ్ళి మనం మంచిగా బిర్యానీలు తినుకుంటే డైట్ లేకుండా, గుడ్ ఫుడ్ లేకుండా, గుడ్ ఫ్యాట్స్ లేకుండా ఉంటే అంతే. మా దగ్గర న్యూట్రిషనిస్ట్ అయితే వీ హ్యావ్ ఎ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ ఇన్ స్కిన్ మెడ్. నైస్. యా, తనైతే ఎవరైనా డైట్ నేను అంటే షుగర్స్ మానేలేను అంటే వి విల్ నాట్ డూ స్లిమ్మింగ్ సెషన్ ఓన్లీ. అంటే షుగర్స్ కంట్రోల్ చేసుకోకుండా రోజు బిర్యానీలు తినేసి, కేకులు తినేసి ఎవరి కోసం వెయిట్ లాస్ ఇంజెక్షన్స్, ఎవరి కోసం సెషన్స్? అంటే వీఆర్ వెరీ సీరియస్ ఆన్ దిస్. మేము క్లియర్గా చెప్పేస్తాం. నంబర్ 1 మీరు బిర్యానీలు తింటారు, క్రేవింగ్స్ ఉన్నాయి, కంట్రోల్ చేసుకోగలరు అంటే రండి, లేదు అంటే స్టాప్ చేయండి. ఎందుకు టైం వేస్ట్ కదా, వాళ్ళకి టైం వేస్ట్, మాకు టైం వేస్ట్ కదా. అంటే ఇన్స్పైర్డ్ యూ ఎంజాయ్ యువర్ లైఫ్ నౌ అండ్ వెన్ ఎవర్ యూ ఆర్ రెడీ యూ కమ్. దట్స్ వాట్ వి స్ట్రిక్ట్లీ సే. సూపర్. బికాస్ ఇంచ్ లాస్కి వీ హ్యావ్ 100% మనీ బ్యాక్ గ్యారంటీ ఇన్ స్కిన్ మెడ్. ఒకవేళ ఇఫ్ వీఆర్ నాట్ ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్ యూ, మినిమం 4 inches గ్యారంటీ ఇన్ 90 days. 90 daysలో కనుక 4 inches రిజల్ట్ మేము తేకపోతే 100% మనీ బ్యాక్ గ్యారంటీ అండ్ నో క్వశ్చన్స్ ఆస్క్డ్. సూపర్. యా, ఇంకేంటి, కాంటాక్ట్ చేయండి, కింద నెంబర్స్ ఇస్తా. సో అంటే వాట్ ఐ ప్రిఫర్ మీరు అన్నట్టు మన గురించి అంటే ఐ అండర్స్టాండ్ ఎవ్రీబడి ఈజ్ బిజీ. ఇప్పుడు నేను ఎన్ని బ్రాంచెస్ తిరుగుతున్నా అంటే నేను ఖాళీగా ఉండి తిరగట్లేదు, ఎవ్రీబడి ఈజ్ బిజీ. బట్ వాట్ ఐ డూ వెన్ ఐఎమ్ ట్రావెలింగ్, వాట్ ఐ డూ వెన్ ఐ గో టు అ న్యూ ప్లేస్, ఒక కొత్త రెస్టారెంట్కి వెళ్ళాం, ఫ్రెండ్స్ అందరూ మంత్ అవుతున్నారు, మీరు కూడా మంత్ అవేస్తారా? ఫ్రెండ్స్ అందరూ బిర్యానీలు తింటారు, మీరు తింటారా? అక్కడ ఆప్షన్ ఉంది కదా, ఎగ్ బుర్జీ ఆప్షన్ ఉంది, చికెన్ లాలీపాప్, ఏదో స్టార్టర్ చికెన్, ఐ డోంట్ హ్యావ్ ఎ వెజిటేరియన్ బట్ స్టిల్ యూ హ్యావ్ ఎ వెజ్ చికెన్ టిక్కా, గ్రిల్ చికెన్, ఎగ్జాక్ట్లీ. సో దట్ ఆప్షన్స్ ఉన్నా సరే నాకేం చెప్తారంటే, లేదు మేడం మేము బిర్యానీ తినాల్సింది సార్, బెటర్ తీసుకోవద్దు సెషన్, మీరు బిర్యానీలు ఆపేసాకనే రండి. అంటే నాది పర్సనల్గా నేనేం చేస్తానంటే, నేను కూడా బిర్యానీ లవర్ని, బిర్యానీ తినకుండా నేను బ్రతకలేను. బట్ వీక్లీ 5 days కంప్లీట్ మంచి ఫుడ్ ఉండేలాగా చూసుకుంటాను నా ప్రతి మీల్లో. అండ్ ఒక 2 days నాకు నచ్చినవి, నా క్రేవింగ్స్ అనేది. మేము అదే చెప్తాం, మనం ఏమి సెయింట్ లాగా మొన్నటి వరకు రోజు బిర్యానీలు ఇవాళ నుంచి ఆపేయడం ఎవరి వల్ల కాదు. అండ్ ఏదో కీటో డైట్స్ లో పెట్టేయడం, ప్రోటీన్ ఫుడ్ అలా మేము ఏమీ పెట్టాం. మా న్యూట్రిషనిస్ట్ ఏం చెప్తారంటే, ప్లేట్ షుడ్ బి కలర్ఫుల్, యూ షుడ్ హ్యావ్ ఎవ్రీథింగ్. బ్యాలెన్స్ డైట్ తింటూ బ్యాలెన్స్ చేసుకుంటే ఇట్స్ ఈజీ, పెద్ద విషయం ఏం కాదు కదా. సూపర్. అయితే మన దగ్గర నాట్ ఓన్లీ ఫేస్, అదే స్కిన్, హెయిర్కి సంబంధించింది మాత్రమే కాకుండా చక్కగా మనం ఇంచ్ లాస్ అవ్వాలన్నా కూడా మనకి హ్యాపీగా వీ కెన్ కన్సల్ట్ స్కిన్ మెడ్.
సో ఏంటి మాకు ఈ సర్ప్రైజ్? సో ఆల్ దీస్ ఆర్ స్కిన్ మేడ్ ప్రొడక్ట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ప్రొడక్ట్స్. ఇది డర్మటాలజికలీ టెస్టెడ్ అండ్ డర్మటాలజికలీ ఫార్ములేటెడ్ ప్రొడక్ట్స్. నైస్ నైస్. ఇందులో ఏమున్నాయి ఫస్ట్ నేను చూస్తా. ఓ, యాంటీ డాండ్రఫ్ షాంపూ. కరెక్ట్. నైస్. ఇంకా ఫేస్ వాష్. ఏ ఫేస్ వాష్ అంటే గ్లూటోథైన్ ఫేస్ వాష్. అంటే ఫేస్ వాష్ చేసుకోగానే సరే నేను ఇవన్నీ వాడి వాళ్ళకి చెప్తాను. ప్రస్తుతానికి ప్రొడక్ట్స్ అయితే చూపిద్దాం. అండ్ యాంటీ యాక్నే అండ్ బ్రైట్నింగ్ సీరం. సూపర్ నైస్ కాంబినేషన్. యూజువల్గా మీరు యూజ్ చేయాలంటే యాక్నీకి ఒక సీరం, బ్రైట్నింగ్ ఒక సీరం. ఆబ్వియస్లీ ఫస్ట్ నేనైతే సాలిసిలిక్ యూజ్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా, ఎందుకంటే యాక్నీ గురించి. దాంట్లో బ్రైట్నింగ్ ఏమి ఉండదు. ఎగ్జాక్ట్లీ. సో దీంట్లో యాక్నీ ప్లస్ బ్రైటనింగ్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫార్ములేషన్స్ ఇన్ ఇండియా, వేర్ వీ హ్యావ్ యాక్నీ ప్లస్ బ్రైటనింగ్ ఇన్ సేమ్ ప్రోడక్ట్. సూపర్ సూపర్. ఇదేంటిది? టింటెడ్ సన్ స్క్రీన్. ఇది లేకపోతే అవ్వదు. సో మేకప్ బదులు టింటెడ్ సన్ స్క్రీన్ తో ఉంటే మనకి స్కిన్ కి కంఫర్టబుల్ గా ఉంటుంది. ఆబ్వియస్లీ పర్సనల్గా యూజ్ చేసేటప్పుడు టింటెడే వాడతాం మేము. మీరు కూడా అంతే కదా, కాలేజీకి వెళ్ళాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా మేకప్లు ఎవరు యూజ్ చేస్తారు? టింటెడ్ అయితే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇదేంటిది? అండ్ దిస్ ఇస్ టింటెడ్ మాయిశ్చరైజర్. చాలా టింటెడ్ మాయిశ్చరైజర్. ఇదేంటి కొత్తగా ఉంది? ఎస్, ఇస్ ఆల్సో ఇండియాలో వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ టింటెడ్ మాయిశ్చరైజర్. యూజ్ చేసి చెప్పండి. తప్పకుండా యూజ్ చేస్తాను. నేను మళ్ళీ మీకు దీని రివ్యూ అన్నీ ఇస్తాను. సో థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అన్నీ నేను యూజ్ చేసి చెప్తాను. ఎక్కువ స్టాక్ పెట్టుకోండి, మరి మేము కొనుక్కోవాలి కదా. అది కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి. సో మీరు కూడా కావాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి, కింద డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. సో మనం ఒక్కసారి మాకు ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది మన సబ్స్క్రైబర్స్ వాళ్ళకి చెప్పాలి కదా. సో ఇక్కడ డిఫరెంట్ పోస్టర్స్ చూస్తున్నా. ఇది డర్మాక్సీ మిస్ట్ థెరపీ ఇప్పుడు చేయబోతున్నారని చెప్పారు డాక్టర్ నాకు. ఇదే కదా? ఇదే మ్యామ్. ఇది ఏంటంటే మన ఫేస్కి ప్యూర్ ఆక్సిజన్ లాంటిది మ్యామ్. సో నౌ ఈ డేస్ బయట అంటే ఇది హైదరాబాద్ కాబట్టి ట్రాఫిక్ అది చాలా ఎక్కువ ఉంటుంది. సో డస్ట్ పొల్యూషన్స్ అవన్నీ మన ఫేస్ మీద డెడ్ సెల్స్ అవన్నీ ఉంటాయి. సో వాటిని ఇదంతా తీసేస్తుంది. ఓకే, ప్యూర్ ఆక్సిజన్ అనేది మన ఫేస్కి వస్తుంది. నో నీడిల్ హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్. ఇప్పుడు హెయిర్ ట్రీట్మెంట్ అంటే బయట అందరూ అంటే నీడిల్స్తో ఇంజెక్ట్ చేస్తారు అని చెప్పి మాకు ఏమైనా ఇన్ఫెక్షన్ అవి ఏమైనా అవుతాయి అని చెప్పి భయపడతారు. కానీ ఇక్కడ అలా ఏం లేదు, నాన్ నీడిలింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది. సూపర్. సో నీడిల్ లేకుండా కూడా మనకి ప్రొసీజర్స్ ఉన్నాయి ఇక్కడ. డబుల్ చిన్ రిడక్షన్. డబుల్ చిన్ రిడక్షన్ కూడా ఉంటుంది మ్యామ్. అంటే ఈ రోజుల్లో ఇప్పుడు అందరికీ పీసీఓడి ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ఉన్న వాళ్ళందరికీ, ఉమెన్స్ ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది. సో ఇక్కడ మైక్రో బ్లేడింగ్ ఐబ్రోస్. సో మనకి మేకప్ కూడా ఉందా మనకి? ఓన్లీ ఫర్ ఐబ్రోస్ మ్యామ్. ఎందుకంటే ఇప్పుడు మీలా ఆర్టిస్ట్లకి అందరికీ కావాల్సింది ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. సో మనకి బొటాక్స్ అండ్ ఫిల్లర్స్ కూడా ఉంటుంది. ఓకే. ఇదేంటి? ఇది వచ్చేసి స్కల్ప్టింగ్ మ్యామ్, ఇంచ్ లాసెస్. నౌ డేస్ ఇప్పుడు అందరూ వెయిట్ లాస్ మీదే ఫోకస్ పెడతారు, కానీ ఎవ్వరు ఇంచ్ లాస్ మీద పెట్టరు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒకరికి 70 kgs ఉన్నారు, వాళ్ళ వెయిట్ కి తగింది వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి లైక్ స్టమక్ కానీ లేకపోతే బటక్స్ కానీ అలా ఏమైనా ఎక్కువ అనిపిస్తే కనుక ఇంచ్ లాస్ అనేది స్కల్ప్టింగ్ ట్రీట్మెంట్ అనమాట. సో ఇది ఇంచ్ లాస్ కి ఖచ్చితంగా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. ప్లస్ 90 days ట్రాన్స్ఫర్మేషన్ మ్యామ్. ఇది 90 days లో రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది పక్కా. 4 inches మీరు లాస్ అవుతారు 90 days లో. నైస్ నైస్ నైస్. ఇంకేమున్నాయి ప్రొసీజర్స్ మనకి ఇక్కడ? ఇంకా ఆక్సీ ఎక్స్ఫోలియేషన్ ఉంటుంది మ్యామ్. ఏవైతే డెడ్ సెల్స్ ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేస్తాము కంప్లీట్. ఇంకా స్కిన్ కి సంబంధించినవన్నీ, హెయిర్ కి సంబంధించినవన్నీ మనకి ప్రొసీజర్స్ అవైలబుల్ ఉంటాయి. సూపర్, థ్యాంక్ యూ. అంటే నేను మన వాళ్ళకి ఏమేమి ఇక్కడ ఉన్నాయి అనేది చెప్పాలి కదా, అందుకని చెప్పి అడిగాను. సో చూసారు కదా, నేనైతే కంప్లీట్గా రిలాక్స్ అయిపోయాను. ఐఎమ్ హ్యాపీ. నాకు స్కిన్ మెడ్తో ఉన్న రిలేషన్ చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నారు కదా. అప్పటి నుంచి నా స్కిన్ జర్నీ కానీ హెయిర్ జర్నీ కానీ నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. సో నా సజెషన్ ఏంటంటే ప్లీజ్ డూ కమ్ వన్స్. ఒకసారి మీరు రండి, కన్సల్టేషన్ తీసుకోండి డాక్టర్తోని. సో మీకు కూడా ఏంటి స్కిన్కి సంబంధించి, హెయిర్కి సంబంధించి అండ్ బాడీకి సంబంధించి మీకు ఏమైనా కావాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నా. ఎందుకంటే
చాలా మందికి చాలా విషయాల్లో నాలెడ్జ్ ఉండదు, అవేర్నెస్ ఉండదు. సో ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత విషయాలు తెలిసాయని అనుకుంటున్నాను. సో అలా తెలిస్తే కనుక నాకు ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.